నమస్తే, నేను జర్నలిస్ట్ వేణులంక. ఇటీవల విశాఖపట్నంలోని ఆక్సిజన్ టవర్స్లో ఓ డెలివరీ బాయ్పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండిస్తున్నారు, సంతోషం. అయితే డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్యను మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు చాలా వరకు ప్రజలు అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్కి 6, 8, 10 ఇలా ఫ్లోర్లు ఉంటూ ఉంటాయి. లిఫ్ట్ లేకుండా ఎవరు పైకి వెళ్ళలేని పరిస్థితి. కానీ చాలా అపార్ట్మెంట్స్లో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడకూడదు అనే రూల్ పెడుతున్నారు. కొన్ని చోట్లయితే బహిరంగంగా డెలివరీ బాయ్స్ అలాగే ఇంట్లో పనిచేసేవారు లిఫ్ట్ వాడకూడదు అని చిన్న చిన్న బోర్డులు లేకపోతే స్టిక్కర్లు కూడా లిఫ్ట్ పక్కన అంటిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. రోజుకి 20, 30 లేకపోతే 50 డెలివరీలు చేస్తుంటారు. అన్ని చోట్ల ఇలా మెట్లెక్కుతూ కష్టపడటం సాధ్యమా? ఈ విషయం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనకంటే తక్కువ లేకపోతే వాళ్ళు చిన్న పని చేస్తున్నారని వాళ్ళ మీద మనకి చులకన. కష్టపడి ₹1 సంపాదించుకుంటున్నారు. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనీసం గౌరవించలేకపోయినా ఇలాంటి పనులతో వాళ్ళని అవమానించకూడదు. ఎవరైతే లిఫ్ట్లో డెలివరీ బాయ్స్కి, పనివారికి ప్రవేశం లేదు అనే బోర్డులు పెడుతున్నారో ఇలాంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.